వైన్ షాప్లో నీకు ముందు వైన్ షాప్లో నీకు ముందు నాలుగు ఇసుకుపోతా పిల్లకాయలు నమ్ముకున్నారా ఎట్టుంది నీ మొహం? నమ్మకం ఎట్టుంది? నేను చెవిటోడినా లేకపోతే చెవిటోనట్రా? ఎట్టుంది అంటున్నా? నువ్వు అన్న మాట ఏంది? ఎలుకలు పట్టి అమ్ముకున్నావుడా అన్న? ఎలుకలు పట్టి అమ్ముకున్నాడు ఎవడు? నీ మొహం ఎట్టుంది ఇప్పుడు? నీ మొహం ఎట్టుంది? పందుకోకలు పట్టి అమ్మేవాళ్ళు లాగా అర్థంలో చూసావుట్రా? అర్థంలో చూసావు నీ మొహం? నీ మొహం చూసావా? నీ అమ్మ సిక్కెట్లు బిస్కెట్లు అమ్మేవాళ్ళు లాగుండవు కానీ నీ అమ్మ సిక్కెట్లు బిస్కెట్లు అమ్మేవాళ్ళు లాగుండవు కానీ ఎట్టుండా? నువ్వు పప్పు చెక్క అమ్మేవాళ్ళు లాగా ఎట్టుండా? రోడ్లు అంపటే డొంకలు అంపటే పొలాలు అంపటి తిరిగేవాడు మాట చెప్పేది ఏంది నువ్వు చెప్పేది? ఇది మంచి అవకాశం, అర్థమైందా? చాలా డబ్బులు వస్తాయి. ఏ కొంపల ముస్తానికి వచ్చేవారు నువ్వు? కొంపలు కాదు, కొంపల ముస్తానికి వచ్చావు. కొంపలుగా అవకాశం అంటే ఏ కొంప ముస్తానికి వచ్చావు? వేదవా చెప్పింది వినవా? మెంటలు ఏమైనా వచ్చిందా? చెప్పింది నాకు ఈ చెవులు ఈ చెవులు కాదు. చెప్పేది నేను చెప్పేది అంటావా? పంచాయతీలో చెప్పింది చెప్పాలిగా. ఎటు ఇటు ఎన్నమంటే వీటేనమంటావరా? చెప్పేది అమెరికా వాళ్ళు డాలర్లు ఇస్తారన్నమాట. 100 మంది అనాథ పిల్లలు అని చెప్పేసి నేను ఆపదని చెప్పా. అక్కడ ఒక పని చేసి ఆయన కావాలి. అమెరికాలో ఏమి ఇస్తారా? అమెరికా వాళ్ళు వస్తున్నారు బాబాయ్, అనాథాశ్రమం డొనేషన్ ఇస్తాను. డొనేషన్ డబ్బులు ఇస్తాకి అయితే బాగా దెంగొచ్చు అనుకున్నారు. బాగా అమెరికా వస్తే అయితే బాగా దెంగొచ్చు అనుకున్నారు. బాగా అమెరికా వస్తే దెంగి కాపెట్టుకుందాం చెప్పేది. వాళ్ళు ఒక 5 లక్షలు ఇస్తారు. అనాథ పిల్లలు 100 మంది ఉన్నారు, వాళ్ళకి అన్నం పెడదాం అని చెప్పేసి. అర్థమైందా? 5 లక్షలు ఇస్తున్నారు. అక్కడ వార్డుకి దొబ్బేస్తావు పెట్లు పెట్టుకుంటా. వార్డ్ బాయ్ కావాలి, వార్డ్ బాయ్. అర్థమైందా? వార్డ్ బాయ్ అంటే ఒక పెద్ద ఆయన కావాలి అక్కడ పిల్లకాయల కోసం, నైట్ వాచ్మెన్ లాగా. పెద్ద దోలు అడుకోవచ్చుకో నువ్వే ఆ పెద్ద నెలకి 50,000 రూపాయలు పిల్లకాయల మీద అబద్ధాలు చెప్పి వాళ్ళు కూడా దోస్తు తింటామంటారా? ఏం చెప్పు? పిల్లకాయలు లేరు బాబాయ్, వాళ్ళు కూడా అమ్మేసామంటారా? పిల్లకాయ కూడా అమ్ముకుతున్నా. నువ్వు ఎట్ట మనిషిరా? అన్నది హాస్టల్లో పిల్లకాయలు కూడా అమ్ముకుతున్నావు. ఆశ్రయం లేదు అక్కడ. అర్థమైందా? మనం క్రియేట్ చేసి ఉన్నారని చెప్పేసి డొనేషన్ తీసుకుంటాం. అర్థమైందా? ఆ డబ్బు మనం తీసుకుంటాం, నీకు 50,000 ఇస్తా. పాపం తగిలిపోతారా? కుష్టా తెచ్చిపోతారా? యాదవా ఆ పిల్లకాయలు సొమ్ము ఎంత తిందామనిరా? తిని డబ్బు తెంగదామని ఎట్ట సంపాదిస్తా మరి? మిగతాయా ఉంటాయా? కొంప దగ్గర కొంపలు నీకేందంట? ఏదో రకాల ఆడు డొనేషన్ ఇస్తా 5 లక్షలు 6 లక్షలు 5 తెంగదామని. అవునయ్యా, ఆ డోడో ఇస్తున్నా. నీకేం నొప్పి? నీకు పిల్లకాయలు లేరు, ఆ పిల్లకాయలు అందరూ అమ్ముకు తింటున్నావుగా. చెబుతాం మేము. చూడమని చెప్తా. నేను ఒక్కడా 5 ఉన్నారు అక్కడ తీసుకోవడానికి. మాట చెప్పేది చెప్పేది వాళ్ళు చదవతారయ్యా. ఎంతమంది పిల్లకాయలు ఉన్నారంటే సెలవులకు వెళ్ళారయ్యా 100 మందిని చెప్పాలి. నేను చెప్పాలా? నువ్వే చెప్పాలి. నువ్వు చెప్తే నేను చెప్పాలంటారు. నాకు అవసరం నాకు అవసరం వాచ్మెన్ అంటే నైట్ ఉంటావని చెప్పాడు. నేనుంటానా? నువ్వే నాకే పని రా. మరి ఊరు ఎవరుతాడు? మీ బాబు ఇస్తాడు 50,000. డబ్బులు తీసుకున్నానా? నీ దగ్గర తీసుకున్నాను డబ్బులు. మీకు 50,000 నాకు అవసరం లేదు. ఏమైంది నీకు? నేను అబద్ధం చెప్పేదిరా? నీకు లేకుండా అబద్ధాలు చెప్పి దోసుకు తినేవాడు అనుకున్నావా? లేదా అబద్ధాలు ఎవరు సొమ్మని తినేవాడు అనుకున్నావా? అవునయ్యా, మాట చెప్పొచ్చు. అయ్యా ఇక్కడ 100 మంది పిల్లకాయలు ఉన్నారు, చెప్పు. చెప్పమంట ఇంగ్లీష్ లో వస్తారు. ఇంగ్లీష్ లో చెప్పమంటావు? నేను తెలుగులో చెప్పు. నువ్వు నాకు అవసరం లేదు. అర్థమైంది చూడు. నీకు ఇంగ్లీష్ రాదుగా? రాదు. రాకపోతే తెలుగులో చెప్పు. 100 మంది ఊరేలేరని చెప్పు. 100 మంది ఊరేళ్ళని తిన్నాడయ్యా పిల్లకాయ సొమ్మని తింటున్నాడు చెప్పు. ఏం చెప్పినా నాకు అర్థం కాదు కానీ చెప్పింది గోపకి చూడేస్తా. ఎవడు కొడతారు? గోపకి ఎవడు కొడతా? గోపకి చూడేస్తా. ఎవడు కొడతారు? గోపకి ఎవడు కొడతా? నువ్వు పిల్లకాయలు కూడా అమ్ముతున్నావు కదా. రాకర పిల్లకాయలు డొనేషన్లు ఎన్న. ఇప్పుడు నీ డబ్బులు అని తీసుకుంటావా? ఎవడో డబ్బులుగా అయ్యి ఎవడైతే లోకు సొమ్ము కదా. లోకు సొమ్ము అమెరికా డాలర్స్ సొమ్ము తిని పెద్ద అనుకుంటున్నాం. చెప్పేది పిల్లకాయలు భారతదేశంలో ఉన్న పేద పిల్లల కోసం వాళ్ళు డబ్బులు ఇస్తారు. అర్థమైందా? ఇస్తే చూసుకోరా. చాలా మంది బాగా సంపాదించుకున్నారు తెలుసా నీకు? ఇస్తే చూసుకో. నా చెప్పాను. వస్తావా? బరిగొడ్డు దోలుకోమంటావా?
లోకు సొమ్ము తెగతానికి డాలర్ దంగి లోకులు అమెరికా వాళ్ళు పంపిస్తే తింటారు కదా. వస్తావా బర్రెని తీసుకెళ్ళమంటావా? రాను రా రాను. బయట దూరేసే బర్రెల్ని ఏ బర్రె? ఎవరు చేయాలి మేపుతావు నువ్వు? నీదిదా? నీదా? ఈ పొలం నీదా? 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 నీదా సార్? నీ బాబుదా? నీ బాబుదా? మీ తాతదా? బరుతో ఎవడు నువ్వు? ఎవరు తను మేపుతావు? బరువు ఆగు. ఎవరు తను మేపుతా? ఎవరు తన్నేంద్రా? ఈ కండ? ఈ కండ అంటారు ఇదా? ఏంద్రా? ఆగు. ఏంది? ఏంది? మర్యాద వచ్చి ఒక మాట చెప్పు. నేను చెప్పను. అయ్యా 100 మంది పిల్లకాయలు ఆగు చెప్పు. నువ్వు చెప్పి నేను వాచ్మెన్ అయ్యా. నైట్ 9 గంటలకు వస్తాను. నేను 6 గంటలకు ఇంటికి వెళ్తానయ్యా. నేను అబద్ధం అంటరా? నాకు అవసరం లేదు. అవును సరే నిజం చెప్పు. నిజం చెప్పు. లోకు సొమ్ము ఉన్నారని చెప్పు. పిల్లకాయలు లేరయ్యా. వీడు అమ్ముకొని తింటున్నాడు. ఈ దొంగని చెప్తారు. మొహం వినపడిద్ది. దానికి ఏం అర్థం అయితే వాళ్ళకి? వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడితే నువ్వు తెలుగులో మాట్లాడ అర్థం అయిద్దా? అర్థం అయితే ఆ సొమ్మని దగ్గతానికి వచ్చా. కుందేలు మేపేవాడా నువ్వు? రా చెయ్యి ఇరిగిపోయింది. ఎవరు నువ్వు? అసలు ఏం పని? ఏం పని నీకు? ఏం పని నీకు? ఇప్పుడు నువ్వు వస్తావా రావు? సాయంత్రం రాను. రాను. సాయంత్రం చూడు చెప్పేది వాళ్ళు హైదరాబాద్ వస్తారు. ఆ నుంచి ఇక్కడికి వస్తారు మా ఊరికి. వచ్చిన తర్వాత నిన్ను పిలిపిస్తాం. నేను రాను. ఎందుకు రావు? నేను రాను. రాకపోతే తలకాయ బయలు దాకా కొడతా. ఎందుకురా? నేనేం చేసాను? ఏం చేసేది? ఏం చేశాను? నువ్వు వచ్చి ఎవడో సొమ్ము కోసం నన్ను రమ్మంటే తలకాయ బయలు దాంట్లో ఎవడో సొమ్ము కోసం నీకు ఫారెన్ ముందు తెప్పిస్తా. నాకు మా మందు నువ్వు తలకాయ ముందు పెంట ముందు మానేసి ఫారెన్ ముందు వచ్చింది. నీ తలకాయ ఏం తాగలేదుగా? నీ తలకాయ ఏం తాగలేదు. నువ్వు వస్తావా? రాను. 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 రాకపోతే నేను చదువుతా. ఇంగ్లీష్ లో చదువుతా. ఏమని? ఈయన తీసుకెళ్ళిపోయాడు సార్. నెల పిల్లకాయలు కాకుండా అది డబ్బులు మొత్తం నేను పిల్లకాయలు అమ్ముకున్నానా? డబ్బులు మొత్తం తిన్నావు. పిల్లకాయలు నమ్ముకున్నారా? నామే చేస్తా. పిల్లకాయలు నమ్ముకున్నారా? నామే చేస్తాను. ఏ పిల్లకాయలు ఏ అసమానికి ఉండదు. నీ కాడ ఎందుకున్నారు? డబ్బులు మొత్తం తీసుకుని తింటామని చదువుతా. డబ్బులు తీసుకున్నా? అదేనంటే కత్తి తీసుకొస్తున్నాడు పైకి. ఇతల అబద్ధం అంటాడు ఎదరు. ఇతల అబద్ధం అంటాడు ఎదరు. ఆపదం చదువుతా నమ్ముతారు. ఏం తెలుసా నీకు? అమెరికా వాళ్ళు వెళ్తాను ఫ్లైట్ లో తీసుకెళ్ళి తీసుకెళ్తారు. నేను సొమ్ము తిన్నానా? లేదా తీసుకున్నాను. నేను ఎన్ని కాదు. సాయంత్రం వచ్చి ఒక రాను. పిల్లకాయలకి నేనే కాపలని చెప్పు. నేను రాను. నువ్వు చెప్పను. అబద్ధాలు చెప్పవా? సరే నేను నిజం చదువుతా. వెళ్ళి పిల్లకాయలు అందరు తెచ్చి దత్తులు తీసుకొని వాళ్ళు బెంచుకున్నట్టు తీసుకుని వాళ్ళు అమెరికా వాళ్ళు డబ్బు అంత మీరు దాపెట్టుకుంటే నేను చెప్పాలా? ఎందుకు నువ్వు దాపెట్టుకిస్తావు? నాకు అవసరం లేదు. నాకు అవసరం లేదు. పని చేయి. 50,000 పెడతా. నాకు అవసరం చెప్పేది ఒక్క మాట చెప్పి వెళ్ళిపోను. ఒక్కటి కాదు నెల ఏంది అసలు నేను చెప్పను రా. అవసరం అయితే నీకు 4 బర్రెలు ఇప్పిస్తా. నువ్వా? అమెరికా బర్రెలు. అమెరికా నల్లగా ఉంటాయిగా? అవి తెల్లగా ఉంటాయి. తెల్లగుంటాయా? అటుగా రంగేస్తారా? రంగేస్తారు. తెల్లగుంటాను రంగేస్తారంటరా? ఇప్పుడు నీకు ఏంది కాదు కానీ బరిగుడ్డు కాడ పూడుకున్నారా? బరిగుడ్డు కాడికి వెళ్ళారు. నీ దండం పెడతా వెళ్ళరా. పైకి లేపుతా బర్రె. లేపుతా బర్రె. బరి కడతావేంద్రా? ఇప్పుడు రావా? టైం అవుతుంది. ఫ్లైట్ టైం అవుతుంది. వాళ్ళకి ఏం కావాలి నీకు? నాకేం వద్దు. రావుగా? ఇప్పుడు వాళ్ళకి చదువుతా. నైట్ వాచ్మెన్ గా ఉండి ₹1,00,000 తీసుకుని పారిపోయిన చదువుతా. ఎవడు? నీ మీద. నువ్వే. వస్తారు ఇప్పుడు. ఇచ్చానని చదువుతాం. నేను నాకు లక్ష ఇచ్చా. ఏటికి ఇచ్చా? చేయబడిందిరా. ఎవరు నువ్వు? రాని. నువ్వు ఇప్పుడు ఏంది నీ డిమాండ్ ఏంది? రాను. నువ్వు రావుగా? రాను. రేపు కల్లా నీ బర్రెగొడ్ల మెడలు మొత్తం నరికేపెత్తా. బర్రెగొడ్లు మెగలదు. ఏందన్నా? బర్రెగొడ్ల మెడలు. నాకు శివుడు వచ్చింది. ఏందన్నా? శివుడు వచ్చింది. చెప్తా ఉంది. చెప్పుతో వాడుతావు. ఏంది చెప్పుతో? ఏమనుకున్నావు? ఏదో పరిగుడ్లు మేళ నరుకుతా. చెప్పుతో వాడుతా. చెప్తే పొళ్ళు రాస్తాయి. చదువుతున్నా. ఏంద్రా? చెప్పు. పెంటలో చెప్పు.
పెంటలు దొక్కొచ్చిన చెప్పులతో కొడతావేంది బ్యాట్లీయా ఈ చెప్పులు ఎంత ఈ చెప్పు ఖరీదు తెలుసా వాసంతే ఈ చెప్పు ఖరీదు తెలుసా? నేను వాచ్‌మ్యాన్ గురించి సాయంత్రం రావుగా రాను రాను 100 మంది పిల్లలు వాళ్ళకు వచ్చిన బస్తా బియ్యాలు మొత్తం నువ్వు తీసుకెళ్ళావు నేనా నువ్వే వాచ్మ్యాన్ కూడా తీసుకెళ్ళాడు అయినా నేసిన కూడా తీసుకెళ్ళాడు నేను చెబుతాయి నేనా నువ్వు రా మర్యాద నేను నీకు 1,00,000 రూపాయలు ఇప్పిస్తా లేకపోతే ఏం చేస్తా నువ్వే కేసు పెడతా ఎందుకు పెడతావు రామంటే రావాలా నేను రాను. ఆ డబ్బులు ఇప్పిస్తాగా నీ డబ్బులు చెప్పా మా బాబాయ్ నమ్మకం పని చేస్తాడు చెప్పా బర్రెలు బాబాయ్ నీ బాబాయ్ ఎవరురా మా ఇంటి పక్కడుగా మా ఇంటి అమ్మటోడుగా లేకపోతే మాకు పుట్టినోడుగా సరే ఇప్పుడు కాదు ఎవరు నువ్వా పైకి ఎందుకు వస్తారా పైకి ఎందుకు వస్తారా పైకి ఎందుకు వస్తానా ఈసారి చెయ్యి పడింది అనుక చెయ్యంద్రా అరే యాదవా నీ జన్మ ఇసుకుపోతా ఇసుకుపోతా బరిగొడ్లే సాయంత్రం చెప్పేది చెయ్యిపోయింది ఇదాని పొల్లు అనుకున్నాను తిరుగుతానికి చెయ్యి ఇరిగిపోతే పొల్లు అనుకున్నావు తిరుగుతానిక పొల్లు అనుకున్నావు తిరుగుతారుగా పొల్లు అనుకున్నావు తిరుగుతానిక పొల్లు అనుకున్నావు తిరుగుతారుగా డాక్టర్ కట్లేస్తా కూడా లేకుండా చేస్తా చేయని డాక్టరా నువ్వురా నువ్వు సాయంత్రం తిరుగుతావా నువ్వు తిరుగుతావా తిరుగు ఎన్నప్పుడు మోకాళ్ళు ఇరగ కొడతా కాళ్ళు మొత్తం ఇరిగిపోతాయి బర్రెలు అప్పుడు తిరగకుండా నువ్వు దెబ్బ ఈసారి బర్రెలు లేపు బర్రెలు లేవడం కాదు నువ్వు మర్యాద సాయంత్రం 6 గంటలకి ముహూర్తం ఫారెనర్ వస్తారు వచ్చి అయ్యా అనాథ పిల్లలు 100 మంది ఉన్నారు అయ్యా నేను వండి పెడతానని చెప్పాలి నేను వండి పెడతాను నైట్ నేను వాచ్మెన్ పని చేస్తానా నేను వండి పెట్టిదా వండిస్తున్నా అని చెప్పాలా ఇంగ్లీష్ లో అయ్యా మంచి బియ్యమా కాదని మంచి బియ్యం అని చెప్పాలి మంచి బియ్యం అంటే మీరు దొంగతనం చేసి డబ్బు తెంగి వచ్చేవాళ్ళు మీరు బాగానే ఉంటారు నేను వాళ్ళు పిల్లకాయలు మోసం చేసి తినేవాడినట నీకు డబ్బులు ఇస్తున్నాగా నాకు అవసరమా నీకు ఎంత కావాలి చెప్పు డబ్బులు అవసరమా నాకు అవసరం నేను అబద్ధాలు నీకు అర్థం అవుతుందా వాళ్ళు అమెరికా నుంచి చాలా డబ్బులు వేస్తారు వేసుకో ఇట్ట కదంటే దేశములు అమెరికా నుంచి ఇట్ట పెట్టి 2-3 పిల్లకాయలు పెట్టి అంత డబ్బు దాంతో మీరు కదంటే ట్రస్ట్ పెట్టారయ్యా ట్రస్ట్ పెట్టారు నీకెందుకు ట్రస్ట్ మరి నా దగ్గర వాళ్ళు మనకు డొనేషన్ చేస్తున్నప్పుడు చూసుకో పిల్లకాయల కాదు నేను ఉండేది ఇంద్రా నీకు ఇలాగ ఎదవనా నీకు ఇలాగ పని చేయని ఉండొద్దు చెప్పు ఒక బ్యాగ్ పెట్టుకొని తిరిగి డబ్బు తప్పచుకొని మీరురా ఏదో సాకరి చేయలేక ఆ 4 పిల్లకాయలు బాగేసుకొని 4 హాస్టల్లాగా 4 రేకులు వేసి పిల్లకాయలు ఆడ పెట్టి తినేది మీరు అనవసరం ఎక్కువ మాట్లాడేవా ఏం చేస్తా సాయంత్రం 6 గంటలకు రాకపోతే నీ బరిగొడ్లు ఒక్కటి కూడా బైబస్సులు తిరిగిద్దా నీ వల్ల కాదు బైబస్సులు తిరిగిద్దా నీ వల్ల కాదన్నా వెళ్ళిపో మర్యాద నీకు అసలు ముందు ఎవరు తెలుసు వస్తాగు వైన్ షాప్ లో నీకు ముందు వైన్ షాప్ లో నీకు ముందు